వస్తే వాళ్ళ కోసం వెయిటింగ్, వాళ్ళు ఇడికి వచ్చేస్తారు. అంటే ఆ టీం వాళ్ళతో పాటు మీరు కూడా ఏసీబీ రైట్స్ ధనికుడి ఇంట్లో బిగ్ షాట్ దొరికినాయి. దగ్గర రాకపోవడం కారణం కూడా అదే, వీళ్ళకేం సంబంధం లేదు. లోపలికి వెళ్ళిపోతాను. ఓకే. అతను ఆఫీస్ అపార్ట్మెంట్గా ఆఫీస్ వేణుగుంట నందు పనిచేస్తున్నాడు. ఇతని మీద డిసప్రూవ్ అసెట్స్ అంటే అక్రమ ఆస్తులు విధంగా కేసు రిజిస్టర్ అయింది. దీనికి సంబంధించి వీళ్ళ బంధువులగా నల్లిపోగు శ్రీనివాసరావు ఇంట్లో కూడా నాకు సెర్చ్ చేయమని కోర్టు సర్చ్ వారెంట్ ఇచ్చింది. ఈ విషయంలో వచ్చి మేము అతని ఇంట్లో సెర్చ్ చేశాము. సెర్చ్ చేసి పంచనామా నిమిత్తం మీడియా సమక్షంలో కొన్ని డాక్యుమెంట్స్ అవి తీసుకున్నాము. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో ఏ విషయం అని తెలుస్తుంది. ఈ సోదాలు ఎప్పటి నుంచి చేస్తున్నారు సార్? ఈ మార్నింగ్ 9 స్టార్ట్ చేసినాము, జస్ట్ అయిపోతుంది ఇంకా 1 అవర్. వచ్చిన అధికారులు వచ్చేదాకా మేము హెడ్ మాస్టర్ అయితే మీడియర్స్ వచ్చారు, స్కూల్ హెడ్ మాస్టరు, స్కూల్ టీచరు, మళ్ళీ మా స్టాఫ్ ఏసీబీ విజయవాడ నుంచి వచ్చాము. పేరు ఎంవి రమణ ఇన్స్పెక్టర్ నా పేరు. మా స్టాఫ్ వచ్చి రమేష్, హరిబాబు. మొత్తం ఎంతమంది సార్? మొత్తం 3 మా ఏసీబీ విజయవాడ నుంచి. నెక్స్ట్ 2 మీడియేటర్లు హెడ్ మాస్టర్స్ ఇక్కడ ఇది బద్వేలు నుంచి. ఏమైనా దొరికాయి సార్? ఏం దొరకలేదండి, ప్రస్తుతానికి చూసాను. మీరు ఎస్ఐ గారు ఏసీ ఇన్స్పెక్టర్ ఎంతమంది